గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారం ఏంటంటే, ప్రభు మనకి ఇస్తున్న జ్ఞానాన్ని ఏ విధంగా మనం పొందుకోవాలి, పొందుకున్న జ్ఞానాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, కాపాడుకున్న జ్ఞానాన్ని ఆ జ్ఞానానుసారంగా మనం ఎలా నడవాలి, జ్ఞానానుసారంగా నడిచిన నడవడిక అనేకులకు ఏ విధంగా జ్ఞానయుక్తంగా మారాలి, ఈ విషయాల్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్లో జ్ఞానం అంటేనే మనకి జ్ఞాని అయిన సొలొమోను మనకి జ్ఞాపకం వస్తారు. జ్ఞాని అయిన సొలొమోను జీవితంలో మనం చూసినట్లయితే ఆయన జ్ఞానాన్ని ఎలా పొందుకున్నాడు? మొట్టమొదటిగా ఆయన జ్ఞానాన్ని ఎలా పొందుకున్నాడంటే, సమస్త జ్ఞానము బుద్ధి జ్ఞానముల సర్వ సంపద దేవునిలోనే ఉన్నాయి. ఆయన జ్ఞానం ఎక్కడి నుండి పొందుకోలేదు, స్వయంగా జ్ఞానముల యొక్క జ్ఞానానికి సమస్త జ్ఞానానికి నిధి అయినటువంటి దేవుని యొద్ద నుండే పొందుకున్నాడు. దేవునికి ప్రీతికరంగా ఆయన భయభక్తులతో నడిచి ప్రార్థన చేయగా దేవుడు అడిగాడు, నీకేం కావాలో కోరుకోవాలి. సొలొమోను జ్ఞానాన్ని అడిగితే, మంచి చెడ్డలు తెలివి వివేకము గల ఆత్మను నాకు ఇవ్వు ప్రభువా, చిన్న వయసులో రాజుని చేసావు, వీళ్ళకి తీర్పు తీర్చడానికి, ఇశ్రాయేలులకి జ్ఞానయుక్తంగా తీర్పు తీర్చడానికి జ్ఞానం అడిగితే దేవుడిచ్చాడు. చూడండి, 1 రాజులు 3:12. నువ్వు ఎలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఎటువంటి ఆత్మనిచ్చేటట? బుద్ధి వివేకములు గల హృదయము. ఎవ్వరికి నీ ముందు కానీ నీ తర్వాత కానీ ఎవరికే లేని గొప్ప వివేకము, గొప్ప బుద్ధి నేను నీకు ఇస్తున్నాను. అది ఎటువంటి బుద్ధి వివేకం అంటే, ఎటువంటి క్లిష్టమైన ప్రశ్నలను కూడా చక్కగా నువ్వు జవాబు చెప్పగలవు, ఎటువంటి క్లిష్టమైన సమస్యలకు కూడా అద్భుతంగా నీవు పరిష్కారం చేయగలిగే ఆ బుద్ధి వివేకము గల జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు సొలొమోనుకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను ఇచ్చిన జ్ఞానాన్ని సొలొమోను ఆయన యొక్క గ్రంథాల్లో రాసి పదిలపరిచాడు. అయితే గమనించండి, ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో పేపర్లు ప్రింటు ఏమీ లేవు. అంతా కూడా చేత్తో రాసుకోవడమే. చేత్తో రాసుకున్న పుస్తకం ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని పుస్తకాలను రాయాలి? అయితే గొప్ప సంగతి ఏంటంటే, యూదుల్లో వారు ఎంత జ్ఞానవంతులో ఆ జ్ఞానములో ఏది వ్యర్థం కాకుండా తర్వాత తరాలకి ప్రతి ఒక్కరూ కూడా అయితే జ్ఞానాన్ని కాంట్రిబ్యూట్ చేశారు, లేదంటే తమ పితరులు కాంట్రిబ్యూట్ చేసిన జ్ఞానాన్ని ప్రిజర్వ్ చేసి తర్వాత తరానికి అందించారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రాజైన సొలొమోనుకి రాజైన హిజ్కియాకి మధ్య 250 సంవత్సరాలు సుమారుగా టైం గ్యాప్. హిజ్కియా రాజైన తర్వాత ఆయన చేసిన మంచి పని ఏంటంటే, తనకంటే 250 సంవత్సరాలు సుమారుగా ముందు ఏలిన రాజైనటువంటి మహాజ్ఞాని సొలొమోను జ్ఞాన గ్రంథాలను బయటికి తెచ్చి మరలా రాయించాడట, తిరిగి రాయించాడట. చూడండి అన్నమాట. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 25 1వ వచనం. ఇవియును సొలొమోను సామెతలే, యోధా రాజుని హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరి. హిజ్కియా రాయించిన గ్రంథంలోనే ఉన్నాయి, కానీ హిజ్కియా సామెతలు కాదు. హిజ్కియా జ్ఞాని సొలొమోను అంత జ్ఞాని కాదు, కానీ హిజ్కియా బుద్ధి కలిగిన వాడు. నాకు అంత జ్ఞానం లేదు, కానీ నా పితరుడు జ్ఞానంతో, దైవ జ్ఞానంతో రాసినవి నేను సంరక్షించుకోవాలా, నా తర్వాత తరానికి కూడా ఉపయోగపడేలాగా నేను మరలా తిరిగి రాయించాలని రాయించాడు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు తెలుసుకున్నాం. 1, దేవుని ద్వారా జ్ఞానం పొందుట. 2, దేవుని ద్వారా మనం జ్ఞానం పొందలేకపోయినా ఆల్రెడీ పొందిన వారి జ్ఞానాన్ని మనం సంరక్షించుకొని, మనం ఉపయోగించుకొని, మన తర్వాత తరాలకు ఉపయోగపడేలాగా వాటిని ప్రిజర్వ్ చేసుకోవడం, సంరక్షించుట కూడా జ్ఞానం గల వారి యొక్క లక్షణం. ఆ తర్వాత 3వదిగా, జ్ఞానాన్ని పొందుకుని జ్ఞానాన్ని సంరక్షించుకోవడం ఎంత అవసరమో, జ్ఞానానుసారంగా నడవడం అంత అవసరం. ఏ లేఖనాలైతే మనం చక్కగా ప్రిజర్వ్ చేసుకుంటున్నామో ఆ లేఖనానుసారంగా నడవాలి. యాకోబు భక్తుడు అంటారు, యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో,
మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. కాబట్టి జ్ఞానాన్ని పొందుకుందాం, జ్ఞానాన్ని సంరక్షించుకుందాం, జ్ఞానానుసారంగా నడుద్దాం. ఫైనల్గా ఆ జ్ఞానమే అనేకుల అజ్ఞానంతో ఉన్న వారికి వెలిగిచ్చు జ్ఞానముగా మిద్దె మీద పెట్టిన దీపాలుగా మనం జీవిద్దాం. యేసు ప్రభు వారి కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం, మిద్దె మీద పెట్టిన దీపం ఏమవుతుంది? అందరికీ వెలిగిస్తుంది. దేవుని జ్ఞానానుసారంగా నడిచేవాడు అనేకులకు దేవుని మార్గాన్ని చూపించే ఆ యొక్క గొప్ప వాక్య సత్య జ్ఞానం అనే వెలుగును ప్రకాశింపజేసి అనేకులను దేవుని సత్యమును నడిపిస్తాడు. ఆ విధంగా మనం జీవిద్దాం. దేవుని వాక్య జ్ఞానాన్ని పొందుకుందాం. ఆ పొందుకున్న జ్ఞానాన్ని సంరక్షించుకున్న జ్ఞానానుసారంగా బ్రతుకుదాం. మన తరాలకి తర్వాత తరాలకి ఒక వెలుగుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రతిరోజు నీ వాక్య జ్ఞానాన్ని వాక్య ధ్యానము ద్వారా పొందుకొని వాక్యానుసారంగా మేము నడిచి మా పిల్లలకు దాన్ని నాయన అద్భుతమైన స్వాస్యములుగా ఇవ్వగలిగే జ్ఞానానుసారమైన జీవితము, నీ ఆత్మానుసారమైన నీ వాక్య సత్యానుసారమైన జీవితం మాకు ఇచ్చి మమ్మల్ని రక్షించి మా ప్రజలను మా కుటుంబాలను రక్షించమని, మా తర్వాత తరాలకి మేము సాక్షులుగా బ్రతికే భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దీవెనలు హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.